హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి నేను మీ ఐశ్వర్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు లాంగ్వేజ్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ విజయ బంగారు గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సో మేడం, రీసెంట్గా వచ్చే న్యూస్ ఏంటంటే నంద్యాల అని ఒక డిస్ట్రిక్ట్లోని దారుణంగా అసలు ఒక 8 years అని ఒక చిన్న పాపని దారుణంగా రేప్ చేశారు. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇది ఒక మైనర్స్ చేశారంట. అసలు దీని మీద మీ వచ్చిన ఒపీనియన్ ఏంటి? అసలు ఈ సొసైటీ ఎటు వెళ్తుంది? వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి అసలు? అమ్మాయి 8 ఇయర్స్ అమ్మాయండి. జస్ట్ ఐ థింక్ ఒక 1 వీక్ ఎగో ఇది జరిగింది. అవును. ఒక అమ్మాయి చదివేది సెవెంత్ క్లాస్. హ్మ్. 6థ్ ఆర్ 7థ్ ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్. ఓకే. సో, తను సెవెంత్ క్లాస్ 8 ఇయర్స్ అమ్మాయి. సో, పోయిన ఒక సండే రోజు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో చెప్పేసి ఆడుకోవడానికి వెళ్తానని పార్క్‌కి వెళ్ళింది ఆ అమ్మాయి. వెళ్ళిన తర్వాత ఏమైందంటే కాసేపు ఆడుకున్న తర్వాత మధ్యాహ్నం 3:00 ముగ్గురు అబ్బాయిలొచ్చారు. దే ఆర్ ఓన్లీ లైక్ 11 ఇయర్స్, 10 ఇయర్స్ అంతే. నాట్ ఓకే. ఈవెన్ 13 ఇయర్స్ ఐ థింక్. సో, వాళ్ళొచ్చేసి చాక్లెట్స్ ఇస్తాము అని చెప్పారనమాట. ఆ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఆడుకుంటుంది. తను వెళ్ళిపోయిందనమాట. ఈ అమ్మాయి ఒక్కతే ఉండింది. హ్మ్. సరే చాక్లెట్స్ ఇస్తామన్నప్పుడు చిన్న పిల్లలు కదా! సరే అన్న చాక్లెట్స్ ఇస్తామంటే వెళ్ళింది. హ్మ్. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని ఎవ్వరూ లేని ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి ముగ్గురి సామూహికంగా ఆ అమ్మాయిని రేప్ చేసి మళ్ళీ అంటే ఎవరికైనా చెప్తుందేమో అని చంపేశారండి. చంపేసి ఏం చేశారంటే తీసుకెళ్ళి ఒక నదిలో పారేశారు. ఓకే. అది జరిగిన ఇన్సిడెంట్. సో, వాళ్ళంతా మైనర్స్ అండి. సో, దీనికంతా కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ యూట్యూబ్, ఫోన్‌లు. విచ్చలవిడిగా ఏజ్‌కి సంబంధం లేకుండా తల్లిదండ్రులు పిల్లలకి అది అవసరమా లేదా అనేది ఏమి ఆలోచించకుండా ఫోన్‌లు ఇస్తున్నారు. సరే ఫోన్‌లు మీరన్నట్టుగా మేడం ఫోన్‌లు ఇవ్వకూడదా? చదువుకోకూడదు. యెస్. దే హావ్ టు గివ్. ఎప్పుడు అవసరమైనంత వరకే వాళ్ళు చదువు కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారా లేదనేది మేక్ ఇట్ ష్యూర్. ఒకవేళ ఇంకా మీకు వీలైతే వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫోన్ తీసుకోండి హుహు. లేకుండా 24 గంటలు వాళ్ళు ఫోన్‌లతోనే అవసరమైనది, అవసరం లేనిది మనము ఏదైతే తెలుసుకోకూడదో ఆ ఏజ్‌లో అయన్నీ తెలుసుకొని, ఆళ్ళు ఏం కంట్రోల్ చేసుకోకుండా, ఎటువంటి విచక్షణ లేకుండా, చిన్న పిల్లలనేది లేకుండా చూడకుండా రేప్ చేస్తున్నారు. సో, ఇవన్నీ ఆలోచనలు ఎందుకొస్తున్నాయంటే, అందులో వాళ్ళకి అంటే ఈ అందులో ఏం రిస్ట్రిక్షన్స్ లేదు. ఏదైనా దే కెన్ వాచ్ ఇట్. హ్మ్. సో, ఇదంతా ఏందంటే ఒక 50, 70% తల్లిదండ్రుల బాధ్యత గూడా ఉందండి. తల్లిదండ్రులు పిల్లలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. పిల్లలు ఏం ఖచ్చితంగా. చేస్తున్నారు? ఎటు పోతున్నారు? వాళ్ళ ఆలోచనలు ఏంటి? అనేది తప్పకుండా ఈ తల్లిదండ్రులనేది వాళ్ళను అబ్జర్వ్ చేయాలి. సో, నౌఎడేస్ ఏమంటున్నారంటే మేమంతా బిజీగా ఉన్నాము. హ్మ్. చాలా సో, మాకు టైం దొరకట్లేదని. సో, మీ పిల్లలను మీరే చూసుకోవాలండి. ఎవరు చూసుకోరు. ఖచ్చితంగా. సో, అది ఖచ్చితంగా. బాధ్యత తల్లిదండ్రులది బాధ్యత అది. మేమేదో డబ్బులిచ్చేసాము, ట్యూషన్‌కెళ్తున్నారు, ఎవరో మా కేర్ టేకర్‌లు చూస్తున్నారంటే, తల్లిదండ్రులు చూసినట్టుగా ఏ కేర్ ఏ కేర్ టేకర్స్ టేకర్ చూడరు. షో. సో, మీరన్నీ తల్లిదండ్రులు పిల్లలకు మంచి నేర్పించండి. చదువు గురించి చెప్పండి. బయటికి వెళ్ళేటప్పుడు మనం అమ్మాయిలకి ఎలా చెప్తామండి? జాగ్రత్తగా ఉండమ్మా మగ పిల్లలతో. నీ హద్దులలో నువ్వు ఉండు అని ఎలా చెప్తున్నామో, అలాగే మగపిల్లలకు గూడా అమ్మాయిలను గౌరవించమని చెప్పండి. బయటికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే నీ ఇంట్లో ఉండే ఆడపిల్లలను, నీ తల్లిని, తల్లిని గాని, చెల్లిని గాని, లేకపోతే మీ ఆవిడని, మీ భార్యని గాని, పక్కన మగవాళ్ళు ఏమన్నంటే వాళ్ళెంత బాధపడతారో అన్నది మీరు కంపల్సరీగా ఒకసారి గుర్తు తెచ్చుకొని, మగపిల్లలకు జాగ్రత్తగా ఉండు, ఆడపిల్లలతో జాగ్రత్తగా బిహేవ్ చెయ్యి అనేది తప్పకుండా ప్రతి ఒక్క తల్లి, తండ్రి నేర్పించాలండి. ఈ మధ్య స్కూళ్ళలో ఒక పేరెంట్స్ మీటింగ్ అవుతే ప్రతి ఒక్క తల్లి, తండ్రి వెళ్లి ఏమడుగుతున్నారంటే, "మా పిల్లలకు బాగా చదువుకుంటారా? మంచి మార్క్స్ వస్తున్నాయా? తర్వాత ఒకవేళ తక్కువ చదువుకుంటున్నారు, బాగా చదువుకోవట్లేదు ట్యూషన్స్ పెట్టించమంటారా? లేకపోతే మీరే చెప్తారా?" అని అడుగుతున్నారే తప్ప, మా పిల్లలు మీ స్కూల్‌లో ఎలా బిహేవ్ చేస్తున్నారు? టీచర్స్‌తో ఎలా ఉంటున్నారు? తోటి ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటున్నారు? వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది? చ ఇంట్లో కింద పనిచేసే ఆయాలతో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారన్నది ఎవ్వరు అబ్జర్వ్ చేయట్లేదండి. సో, హ్మ్. ఇదంతా ఏంటంటే టైం ఉండట్లేదంటారు. ఎందుకు టైం ఉండట్లేదంటే, తల్లి ఏమో కిట్టి పార్ట్‌లకెళ్తది డబ్బులెక్కువగా ఉంటే. తండ్రి ఏమో తన పనులు తను చేసుకుంటాడు. ఒకవేళ ఒక 10 నిమిషాలు, అరగంట టైం ఉంటే ఎవరి ఎవరి ల్యాప్‌టాప్‌లు, ఎవరి ఫోన్‌లు వాళ్ళు చూసుకుంటారు. సో, పిల్లలకు మంచి, చెడు చెప్పాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రులు పూర్తిగా మర్చిపోయి, విచ్చలవిడిగా పిల్లలకు ఫోన్‌లిస్తే జరిగేది ఇదేనండి. సో, పిల్లలను కంపల్సరీగా తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలండి. మంచి, చెడు పొద్దున్న లేస్తే బ్రష్ చేసుకోమని ఎలా చెప్తారో, స్నానం చేయమని ఎలా చెప్తారో, తల దూకోమని ఎలా చెప్తారో, స్కూల్‌కి వెళ్ళమని ఎలా చెప్తారో, అలాగే ప్రతిరోజు
మంచి చెప్పండి పిల్లలకి. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు. సో, నువ్వు క్షణికంగా ఏదో దాన్ని చూసేసి, ఏదో చేసి ఒక అమ్మాయిని తప్పుగా మాట్లాడితే రేపొద్దున నీ పిల్లలను, నీ తల్లి నీ నీ అక్క చెల్లెని కూడా అలా అంటారనేది వాళ్ళు చక్కగా ప్రతిరోజు చెప్పండి. ప్రతిరోజు అంటారు కదా! ప్రతిరోజు ఒక మంచి మాట చెప్తే 10 మాటలలో కనీసం ఒక్క మాట అయినా పిల్లలు విని అలాంటి ప్రవర్తన అనేది మానుకుంటారు. సో, ఇప్పుడు నంద్యాలలో జరిగిన పరిస్థితి ఏంటంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ ఇది జరిగిందండి. సో, ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందండి? ఆ తండ్రి ఒకటే అడుగుతున్నాడు. మేమేం తప్పు చేశాము? మేమేం తప్పు చేయలేదు కదా! మా పిల్ల ఏం తప్పు చేసింది? సో, మనం ఎవ్వరం దానికి సమాధానం చెప్పలేదండి. అంటే ఈ సొసైటీలో ఆడపిల్లలకు బతకాల్సిన రైట్ లేదా? వాళ్ళు బయటికి వెళ్ళకూడదా? సో, వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్తారండి. మనమెవరం మీరు వెళ్ళకూడదు అని చెప్పడానికి. 8 ఏళ్ల అమ్మాయి ఏం చేసిందని రేప్ చేశారండి. సో, ఏమన్నంటే మగవాళ్ళందరూ అమ్మాయిలు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు. సరిగ్గా బిహేవ్ చేయట్లేదంట. 8 ఏళ్ల అమ్మాయి ఎలాంటి డ్రెస్ వేసుకొని నిన్ను టెంప్ట్ చేసింది చెప్పండి? సో, ఇవన్నీ ఏందంటే పిల్లలు మరి ముఖ్యంగా చిన్న పిల్లలకు కూడా ఆ వయసులో ఉండాల్సిన ఆలోచనలు గాకుండా విపరీతమైన ఆలోచనలు వచ్చేసి వాడు రేప్ చేయడం ఏంటి, చంపడం అనేది మనం ఆ టాపిక్ మాట్లాడుకుంటే గూడా మనకు చాలా బాధగా ఉంటుంది. సో, అలాంటిది తల్లిదండ్రులు అంత అమ్మాయిని పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం చాలా శోక సముద్రంలో ఉన్నారండి. మనం ఒకటే కోరుకోవాలి. దయచేసి కనీసం పోలీస్ వాళ్ళు వాళ్ళకు న్యాయం చేసి తొందరగా అదేదో చేసేసి ఆ పిల్లలను కనీసంగా మేము చేసిన తప్పుకు ఇది మాకు శిక్ష అని తెలిసేలాగా వాళ్ళని శిక్షిస్తే తప్ప ఈ సొసైటీ బాగుపడదండి. పోలీసులు వాళ్ళని పట్టుకొని తగినంత శిక్ష వేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.